ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెయిన్ డోర్ సరైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ ఏ వాస్తుపరమైనటువంటి దోషాలు గృహస్థులను ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం. టాపిక్లోకి వెళ్ళిపోతే, మనం ఆన్లైన్లో కన్సల్టేషన్ చేసినటువంటి ఫ్లోర్ ప్లాన్కి సంబంధించి ఈ గృహస్థులు వచ్చేసి ఢిల్లీలో ఉంటారు. ఒక ఫ్లోర్కి 2 హౌసెస్ ఉండేటువంటి గ్రూప్ హౌస్లో ఉంటారు. సెంటర్లో లిఫ్ట్ మెట్లు ఉండి లిఫ్ట్కి మెట్లకి ఒకవైపు ఒక హౌస్, ఇంకొక వైపు ఇంకొక హౌస్ ఉన్నటువంటి ఫ్లోర్ ప్లాన్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఉంటున్నటువంటి ఫ్లోర్ ప్లాన్ వరకు నేను డ్రాయింగ్లో నుంచి సపరేట్ చేసుకొని మీకు డిగ్రీల ప్రకారంగా 16 జోన్స్ ప్రకారంగా చక్రాన్ని అప్లై చేసేసి ఇక్కడ చూపిస్తున్నాను. 4 బెడ్రూమ్లకు సంబంధించి పడమర ఫేసింగ్తో ఉన్నటువంటి హౌస్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లిఫ్ట్ మెట్లు యాక్సెస్ చేసి వచ్చిన తర్వాత మెయిన్ డోర్ వచ్చేసి డిగ్రీల్లో చెక్ చేసుకున్నప్పుడు సుగ్రీవ పుష్పదంత స్థానాల్లోకి రావడం జరిగింది. పడమర 3, 4 పద్యావత స్థానాల్లో. అయినప్పటికీ గృహస్థులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం గతంలో కొన్ని వీడియోలో చెప్పుకున్నాం, మెయిన్ డోర్ ఒక్కటి మంచి ప్లేస్లో ఉంటే చాలు మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యలను బ్యాలెన్స్ చేస్తారని చెప్పేసి. అలాగే చాలామంది కూడా చెప్తుంటారు సిద్ధాంతులు, మెయిన్ డోరు మంచిగా ఉంటే చాలయ్యా, మీకు మిగిలిన పెద్ద ఇబ్బంది ఏమి ఉండవు అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వీళ్ళకి మెయిన్ డోర్ చాలా మంచి ఆస్పిషియస్ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడాను ఇంకా స్టిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటగా వీరికి ఉన్నటువంటి ఒక సమస్య వచ్చేసి మెయిన్ డోర్కి ఎదురుగా ఇక్కడ కిచెన్ పొజిషను, అలాగే ఈ గోడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెయిన్ డోర్కి ఎదురుగా కిచెన్కి సంబంధించినటువంటి గోడ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఇదొక మెయిన్ ప్రాబ్లం. తర్వాత వీరు నివసిస్తున్నటువంటి మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి దక్షిణ నైరుతిలోకి వచ్చింది. డిగ్రీలో చెక్ చేసుకున్నప్పుడు వీరి యొక్క బెడ్ పొజిషన్ మనం గతంలో చాలా వీడియోలో చెప్పుకున్నాం. దక్షిణ నైరుతిలో బెడ్ పొజిషన్ వచ్చినప్పుడు నిద్రలేమి, పీడకలలు, లైఫ్లో అన్నింటా పరాజయాలు, ఇబ్బందులు, కెరియర్లో చాలా డిస్టర్బెన్సెస్, కెరియర్లో డెవలప్మెంట్ ఆగిపోతుంది. తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు, తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఎడిక్షన్స్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దాదాపుగా ఈ పరిస్థితులన్నీ కూడా వీళ్ళకి మ్యాచ్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ గృహస్థులు ఇందులో 1 సంవత్సరన్నర కాలంగా ఉంటున్నారు. సంవత్సరన్నర కాలంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ వీళ్ళు సంబంధించి అటాచ్డ్ టాయిలెట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే యమస్థానంలోకి రావడం జరిగింది. అయితే వీళ్ళు ఈ టాయిలెట్ని యూజ్ చేయట్లేదు. వీరి పేరెంట్స్ వచ్చినప్పుడు నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు, స్టోర్ రూమ్ చేసేసుకోండి, దాన్ని మీరు వాడొద్దని చెప్తే ఇంట్లో ఉన్నటువంటి స్టోర్ అందులో పెట్టేస్తున్నారు, ఏదైనా వస్తువులు అందులో పెట్టేసేసి లాక్ చేసుకుంటున్నారు, అది యూజ్ చేయట్లేదు. బట్ అయినప్పటికీ ఫిజికల్గా కమోడ్స్ అవన్నీ అలాగే ఉంటున్నాయి కాబట్టి అటాచ్మెంట్స్, ఫిట్టింగ్స్ ఏం తీసేయలేదు కాబట్టి ఈ యమస్థానంలో ఉన్నటువంటి టాయిలెట్ కొంత కెరియర్కి ఇంకా ఎఫెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసరికి ఆగ్నేయంలో ఇచ్చారు, వీళ్ళకి దగ్గరగా ఉంటుందని చెప్పేసి. ఈ ఆగ్నేయంలో ఎప్పుడైతే బెడ్ పొజిషన్ వస్తుందో ఇక్కడ ఉండే వాళ్ళకి అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. అగ్రెసివ్ బిహేవియర్ కారణంగా లైఫ్లో చాలా విషయాలను కోల్పోతారు. హై ఎక్స్పెండిచర్ ఉంటుంది. బట్టలకి, శారీరక సౌందర్యానికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. తర్వాత మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. మ్యారేజ్ అయిన వాళ్ళు ఇక్కడ ఉంటే సంతానలేమి సమస్య, ప్రెగ్నెన్సీ, మిస్క్యారేజెస్కి సంబంధించినటువంటి సమస్యలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే వీరి పిల్లలు సుమారుగా ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలే కాబట్టి వీరికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే అగ్రెసివ్ బిహేవియర్ కారణం చేత ఎక్కువగా కంప్లైంట్స్ ఉంటాయి. పిల్లలంటేనే గొడవ చేస్తుంటారు, కానీ ఆగ్నేయంలో ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ఉంటారో హైపర్ యాక్టివ్గా ఉంటారు, అగ్రెసివ్ బిహేవియర్ ఉంటుంది. దాని కారణం చేత చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు, మీ పిల్లలు మా పిల్లల్ని కొట్టారనో లేకపోతే ఇబ్బంది పెడుతున్నారనో, ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కువగా తరచుగా వింటూ ఉంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తర్వాత లాంగ్ టైంలో ఏమవుతుందంటే పిల్లల కెరియర్ డిస్టర్బ్ అయిపోతుంది.
ఈ అగ్ని పదదేవత స్థానంలో ఎప్పుడైతే కంటిన్యూగా మనం అక్కడ ఉండడము, మన లివింగ్ స్పేస్ ఎక్కువగా అక్కడ ఉండడం, మన యాక్టివిటీస్ అన్నీ అక్కడ ఉండడం జరుగుతూ ఉంటుందో మన కెరియర్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత ఎదిగేటువంటి పిల్లల్లో కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మగ పిల్లల్లో అయితే. ఆడపిల్లలైతే మ్యారిటల్ విషయాల్లో చాలా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు కొన్నిసార్లు చేజేతులారా వాళ్ళే కాళ్ళదన్నుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం కొన్ని కేసెస్ కూడా చూసాం అలాంటివి. మగపిల్లల విషయాల్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. తర్వాత వీరికి వచ్చినటువంటి అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలోకి రావడం జరిగింది. ఈ పర్టికులర్ ప్లేస్లోకి ఎప్పుడైతే కమోడ్స్ వస్తూ ఉంటాయో కొద్దిగా అభద్రతా భావం ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్నా కొద్దిగా జంకుతూ ఉంటారు, తొందరగా ముందుకు వెళ్ళలేరు. స్ట్రెంగ్త్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ధైర్యం, మానసిక ధైర్యం కావచ్చు, శారీరక ధైర్యానికి సంబంధించినటువంటి కొద్దిగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే శరీరము శక్తి లేనటువంటి విధంగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటుంటారు. ఇటువంటి సమస్యలు ఉంటాయి. తర్వాత ఈశాన్యంలో వచ్చినటువంటి ఒక బెడ్రూము, ఇక్కడ వీళ్ళు ఈశాన్యంలో వచ్చినటువంటి బెడ్రూమ్ని పూజా రూము, స్టడీ రూమ్గా చేశారు. ఇందులో ఈ బెడ్ ఉన్నటువంటి ప్లేస్లో పూజా మందిరం, పూజా యూనిట్ పెట్టారు. ఇక్కడ వచ్చేసరికి ఉత్తరంలో టీవీ యూనిట్ ఉన్నటువంటి ప్లేస్లో డిగ్రీలు చెక్ చేసుకున్నప్పుడు స్టడీ టేబుల్ ఇక్కడ పెట్టారు. ఇవి మంచి ప్లేసెసే, ప్రాబ్లం లేదు. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తర ఈశాన్యంలో వచ్చాయి. ఇక్కడ ఉండడం వల్ల ఉదర భాగానికి సంబంధించినటువంటి తరచు అనారోగ్యాలు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, గాల్ బ్లాడర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ టోటల్ స్ట్రక్చర్లో ఏదైనా ఇంకొక ప్రాబ్లం ఉందంటే స్ట్రక్చరల్గా పడమర వాయువ్యం పెరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బెడ్రూము మెట్లు దాకా ఎక్స్టెండ్ అయినటువంటి పొజిషన్. ఎప్పుడైతే ఈ వాయువ్యం పెంపు ఉంటుందో తల్లిదండ్రులకి పిల్లలపైన ఎప్పుడు ఒక కన్సర్న్ ఉంటుంది, వాళ్ళ గురించి ఎప్పుడు విచారం ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో ఎవరైతే ఉంటూ ఉంటారో తల్లి స్థానం కొద్దిగా ఎక్కువగా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మానసికమైనటువంటి పరిస్థితులు కొంత ఇబ్బందులు పెట్టేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. తర్వాత కొద్దిగా కెరియర్కి సంబంధించినటువంటి ఫ్లక్చువేషన్స్, పిల్లల విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు గమనిస్తూ ఉంటాము మనం. తర్వాత ఇక్కడ ఈ టాయిలెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తర వాయువ్యం నాగపదదేవత ప్లేస్లోకి వచ్చింది డిగ్రీలో చెక్ చేసుకున్నప్పుడు. ఈ పర్టికులర్ ప్లేస్లోకి ఎప్పుడైతే టాయిలెట్ వస్తుందో మనం గతంలో చాలా వీడియోలో చెప్పుకున్నాం. కెరియర్ డిస్టర్బెన్స్, మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్, డివోర్స్ దాకా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్, అలాగే కెరియర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన కెరియర్ గ్రోత్ని ఓరవలేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అలాగే మన పైన ఎలిగేషన్స్ వేస్తుంటారు అకారణంగా. కొన్నిసార్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కారణం చేత చాలా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇక్కడ ఈ గృహంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులకి ఏంటి అని అంటే కెరియర్ చాలా ఎక్కువగా డిస్టర్బ్ అయినటువంటి సిచ్యువేషను. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఈర్ష్యాభావంతో ఉండడము, ఆ ఈర్ష్యాభావంతో వీరికి ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితులు, ఇటువంటివి వీరికి ఎక్కువగా జరిగినటువంటి సిచ్యువేషన్. తర్వాత మర్మస్థానాలకు సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు పెద్దగా ఏం డిస్టర్బెన్సెస్ లేవు. కానీ ఈ మహామర్మస్థానం ఒకటి మాత్రం ఇక్కడ ఈ దగ్గరలోకి కిచెన్కి సంబంధించినటువంటి యూనిట్ అంతా రావడం జరిగింది. ఫిజికల్గా వెయిట్ అంతా ఎక్కువగా బ్రహ్మస్థానం పెరిమీటర్లోకి మహామర్మస్థానానికి దగ్గరగా రావడం జరిగింది. దీనివల్ల ఫైనాన్షియల్గా హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీరి కిచెన్ సెటప్లో కిచెన్ పొయ్యి ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు ఆగ్నేయంలోకి రావడం జరిగింది. ఇక్కడ ఈ పొజిషన్ ఉండకూడదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే తూర్పు చూస్తూ వండుకోవాలని చెప్పేసి ఈ E6 సత్య పదదేవత స్థానంలోకి పెట్టారు. ఇక్కడ పొయ్యి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే కేవలం అపార్థాల కారణం చేత డిస్టర్బెన్సెస్ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు, ఫ్యామిలీ రిలేషన్స్లో కావచ్చు, లేదంటే సామాజిక సంబంధాల విషయంలో కావచ్చు, చేసేటువంటి వర్క్ స్పేస్లో కావచ్చు, ఇటువంటి ప్రాబ్లం ఉంటుంది కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. కొన్నిసార్లు అబద్ధాల కారణం చేత కూడా అవ్వచ్చు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. హెల్త్కి సంబంధించి షుగరు, బీపీకి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉంటాయి. అలాగే డెసిషన్ మేకింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి వీరికి ఏంటంటే మెయిన్ డోర్ మంచి స్థానంలో ఉన్నప్పటికీ గృహంలో ఉన్నటువంటి మిగిలినటువంటి విషయాలు సరైనటువంటి ప్లేసెస్లో లేని కారణం చేత వీళ్ళు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనకు